హాయ్, నా పేరు తేజ. నేను తిరుపతి నుంచి, ఇక్కడే తిరుపతి మా లోకల్. ఈట్ స్ట్రీట్కి ఇదే ఫస్ట్ టైం రావడము. రీసెంట్గా ఓపెన్ చేశారు. స్టాల్స్ చూశాను, బాగుంది. కాకపోతే ఇంకా స్పేస్ ఉంది, యూటిలైజ్ చేసుకోవచ్చు. బట్ ఇటే మంచి రిక్రియేషన్ స్పాట్ లాగా ఉంది, పిల్లలు ఆడుకోవచ్చు. ఇంకా ఫుడ్ కూడా రీజనబుల్ ప్రైసెస్ ఉంది. అక్కడక్కడ కొంచెం హెవీ ఉంది, కానీ మిగతా అంతా గుడ్. ఫుడ్ కూడా బాగానే ఉంది. సండేస్ కానీ వీకెండ్స్ కానీ ఖచ్చితంగా వచ్చే ప్లేస్ ఇది. ఈ లైటింగ్స్ కానీ మిగతా స్టాల్స్ కానీ చాలా బాగున్నాయి. నాకు అనిపించింది ఏంటంటే, వెన్ కంపేర్ టు విజయవాడ మిగతా ఈట్ స్ట్రీట్స్ చూసినప్పుడు ఏమైందంటే, నాకు ఆ స్పేస్ని ఇంకొంచెం యూటిలైజ్ చేసుకోవచ్చు. చూడండి, అక్కడంతా కూడా మనకు పార్కింగ్ వచ్చింది. పార్కింగ్ బయటే పెట్టేస్తే ఇక్కడంతా కూడా మనకు మొబిలైజేషన్ స్టాల్స్ లాగా, మొబైల్ స్టాల్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు. ఇవంతా ఫిక్స్డ్గా ఉన్నాయి, బట్ మొబైల్ స్టాల్స్ కూడా ఇచ్చినారంటే ఇంకొంతమంది ఉపాధి కల్పిస్తూ అవుతుంది. తిరుపతిలో ఇంకా చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు, వాళ్ళకి కూడా అవకాశం కలిగించినట్టు ఉంటుంది. ఇదంతా బాగుంది. టాయిలెట్స్ కానీ అన్నీ బాగుంది. ఇంకొన్ని స్టాల్స్, జ్యూసెస్ కానీ ఐస్ క్రీమ్స్ ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంటే ఇంకా బాగుంటుందని ఒపీనియన్. చాలా అయితే బాగుంది. నమస్తే, నేను మీ ఎస్ఎస్వి భాస్కర్ రావు. మీరు చూస్తున్నది ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. తిరుపతికి నయా ట్రెండ్ను తిరుపతి మున్సిపల్ యంత్రాంగం పరిచయం చేసింది. అంటే యాత్రిక నగరంగా ఉన్న ఈ ప్రదేశంలో కొత్త రుచులు, అది కూడా స్థానికంగా అందుబాటులో ఉండే పదార్థాలతో రుచులు అందించాలనేది ప్రధాన లక్ష్యంగా ప్రారంభించిన ఈట్ స్ట్రీట్కు జనం నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. ఆధ్యాత్మిక నగరంలో తిరుపతి ఆలయాలు, అలాగే తిరుమల శ్రీవారి ఆలయానికి వెళ్ళడానికి మాత్రమే ఎక్కువ ఇష్టపడతారు. యాత్రికుల రద్దీ కూడా రోజు సగటున 1,00,000 మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఇది మినహాయించి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఆహ్లాదకరమైన పంచే పార్కులు మినహా మిగతా ప్రదేశాలు లేవు. దీనిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ కింద ఈట్ స్ట్రీట్ను తిరుపతిలో పరిచయం చేసింది. ఇందులో ప్రధానంగా 1,50,00,000 రూపాయలతో మంజూరైన నిధులను ఉపయోగించి 16 కంటైనర్లలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ఇక్కడ ఈట్ స్ట్రీట్ను ఏర్పాటు చేసి అన్ని రుచులు అందుబాటులో ఉంచే విధంగా చేసిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలించండి. నా పేరు నేతన్య. ఇక్కడ బాగుంది, టేస్ట్ బాగుంది. 6th క్లాస్. ఏరియా పేరు ఏంటి? ఈట్ స్ట్రీట్. ఎలా ఉంది? బాగుంది, అంతా బాగుంది. నా పేరు సుష్మా. మేము ఈరోజు నేను అంటే మా రూమ్మేట్ అక్క, మేమిద్దరం ఈరోజు ఎంజాయ్ చేయడానికి తిరగటానికి వచ్చాం. ఎక్కడికి అని అనుకోలేదు, బట్ దారిలో ఈట్ స్ట్రీట్ కనిపించింది. ఈ స్ట్రీట్ చూడగానే వెళ్ళాలి, ఏదో తినాలి, చూడాలి అని వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చాక మేము ఇక్కడికి వచ్చిన ప్రతి స్టాల్ దగ్గర కూడా ఇక్కడ దోశ తిన్నాము, మళ్ళీ ఇక్కడ బోండాలు తిన్నాము. అన్నీ కూడా చాలా వెరీ టేస్టీగా ఉన్నాయి. ఇక్కడ చూడటానికి వాతావరణం కూడా చాలా చల్లగా, ఆహ్లాదకరంగా. కొంతసేపు ఎవరైనా జాబ్ చేసే వాళ్ళైనా, స్టూడెంట్స్ అయినా కానీ సరే ప్రశాంతంగా తినటానికి, ఎంజాయ్ చేయటానికి ఇది బెస్ట్ ప్లేస్ తిరుపతిలో. వాస్తవానికి ఈ నెల 16వ తేదీ రాత్రి ఈ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, తిరుపతి మున్సిపల్ కమిషనర్ ఎన్ మౌర్య లాంఛనంగా ఇక్కడ ఈట్ స్ట్రీట్ను ప్రారంభించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఆహార పదార్థాల్లో స్నాక్స్ కావచ్చు, అలాగే ఇడ్లీ, వడ, దోశ, పూరి
వీటితో పాటు ఐస్ క్రీములు, శీతల పానీయాలతో పాటు బిర్యానీ కూడా అందుబాటులో ఉంచారు. 24 గంటలు అందుబాటులో ఉంచడం ద్వారా కుటుంబాలతో సహా తిరుపతి నగరవాసులు ప్రశాంతంగా వచ్చి ఇక్కడ సేద తీరడానికి, వారాంతపు సెలవుల్లో సాయంత్రం వేళ ఆహ్లాదంగా గడపడానికి అనువైన వాతావరణం కల్పించడంలో తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి రోజుకు సగటున 1,00,000 మంది యాత్రికులు తిరుపతికి రాకపోకలు సాగిస్తుంటారు. రాత్రి అయిన తర్వాత ఈ యాత్రికులు తిండి కోసం చాలా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించిన తిరుపతి జిల్లా యంత్రాంగం యాత్రికులకు కూడా ఇబ్బంది లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు ఇక్కడ జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ చెబుతున్నారు. అంటే అలిపిరి నుంచి కుడివైపు తిరిగితే తిరుపతి రుయా హాస్పిటల్, ఆ తర్వాత ఎస్వి మెడికల్ కాలేజ్, అక్కడి నుంచి ఒక 2 నిమిషాలు నడిస్తే తిరుపతి ఈట్ స్ట్రీట్ వద్దకు చేరుకోవచ్చు. అంటే యాత్రికులు రాకపోకలు సాగించడానికి నడక మార్గంలో కూడా వచ్చి ఇక్కడ రాత్రులు కూడా ఆకలి బాధ తీర్చుకునే వెసులుబాటు కల్పించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీనిని నగరం మొత్తం మీద విస్తరించడానికి కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక్కడ ఒక విషయం ప్రస్తావన, రాష్ట్రంలో హైజీనిక్ ఫుడ్ను, అది కూడా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదలకు ఉపాధి అవకాశాలు కల్పించడం, నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంగా ఏర్పాటైన ఈట్ స్ట్రీట్ ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నగరంలో ఏర్పాటు చేసిన ఈట్ స్ట్రీట్ అనేది ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. దానికి సంబంధించి అక్కడి అనుభవాలను ఓ వ్యక్తి ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధితో పంచుకున్నారు. నేను విజయవాడ చూశాను. విజయవాడలో ఎలా ఉంటుందంటే ఇంకొంచెం లెంత్ ఉంటుంది, బట్ మొబైల్ ఉంటాయి అక్కడ. మనకు తోపుడు బండి అంటారు కదా, అలా ఉంటుంది. అక్కడ ఎట్లా అంటే ఫుడ్ కూడా మనకు రీజనబుల్ ప్రైస్, ఇక్కడ కూడా రీజనబులే, బట్ ఏంటంటే ఇంకొంచెం స్పేస్ యూటిలైజ్ చేసుకోవచ్చు అని నా ఒపీనియన్. అంటే ఇంకా స్టాల్స్ పెట్టుకొని, ఇవి ఫిక్స్డ్ స్టాల్స్, ఇవి కొంచెం రేట్ ఎక్కువ, అవి కొంచెం రేట్ తగ్గించుకొని రెంట్స్ అవిటికి ఇచ్చారంటే ఇంకా తిరుపతి యూత్కి అలా కొంచెం రిజర్వేషన్, ఇది చాలా మంది బయట వాళ్ళకి కూడా ఇచ్చినట్టున్నారు. నేనేమంటానంటే ఇప్పుడు లోకల్స్ చాలా మంది అన్ఎంప్లాయ్స్ ఉంటారు కదా, తిరుపతిలో ఉండే వాళ్ళకి మాత్రమే ఆ మొబైల్ స్టాల్స్ని కానీ రిజర్వ్ చేస్తే ఇంకొంచెం తిరుపతి యూత్కి బెనిఫిట్ అవుతుంది అనేసి మా ఒపీనియన్. సజెషన్ అంటే అదే అండి, మేము యాజ్ ఏ లోకల్ తిరుపతి ఐడ్గా ఎలా ఫీల్ అవుతామంటే మా లోకల్స్కి ఇచ్చింటే బాగుందని ఫీల్ అవుతాము. బట్ అందులో రెంట్స్ కూడా కొంచెం 28,000 నుంచి 24,000 మధ్యలో పెట్టారు. బట్ అంత బిజినెస్ జరుగుతుందో లేదో మాకు ఐడియా లేదు, కానీ అది కొంచెం హెవీ అనిపించింది. అందులో నాన్ రీఫండబుల్ అమౌంట్ కూడా ఒకటి పెట్టారు కదా. ఓకే, అదంతా గవర్నమెంట్ రెవెన్యూయే కాబట్టి నో ప్రాబ్లం. బట్ కొంచెం తగ్గించి తిరుపతియన్స్కి కొంచెం రిజర్వేషన్స్ ఇస్తే ఇక్కడ ఉండే వాళ్ళు, ఇక్కడ ఈట్ స్ట్రీట్ తిరుపతిలో ఉంది కాబట్టి తిరుపతిలో ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్కి బెనిఫిట్ అవుతుందని ఒక చిన్న ఒపీనియన్ అంతే. మొత్తానికి ఇక్కడ ఈట్ స్ట్రీట్ మనం గమనిస్తే మెల్లమెల్లగా తిరుపతి నగర వాసులను ఈ ప్రదేశం ఆకట్టుకోవడమే కాకుండా విభిన్న రుచులను ఆస్వాదించేందుకు కూడా ఇక్కడి వాతావరణం ప్రశాంతత కల్పిస్తోంది. ఈ ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేయడంలో నగరపాలక సంస్థ అధికారులు స్థలం కేటాయించడం, అవసరమైన మౌలిక వసతులు కల్పించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసి అన్నీ సిద్ధం చేశారు. అయితే ఇక్కడ ఉన్న 14 కంటైనర్లలో ఉన్న దుకాణాల వల్ల నిర్వాహకులకు ఆర్థిక భారం పడకుండా నివారించగలిగితే అధికారులు కోరుకున్న విధంగా యాత్రికులకు లేదా తిరుపతి స్థానికులకు నాణ్యమైన ఆహారం తక్కువ ధరలకు అందించడానికి వెసులుబాటు ఉంటుందనేది ఇక్కడి వ్యాపారుల అభిప్రాయం. అంటే 50,000 రూపాయలు డిపాజిట్ చేయడం, అదేవిధంగా నాన్ రీఫండబుల్ కింద 3 లక్షల రూపాయలు తిరుపతి నగర మున్సిపాలిటీకి చెల్లించారు. ఈ సొమ్ము తిరిగి రాదు. ఇది కాకుండా స్థలం కేటాయించినందుకు తిరుపతి నగర పాలక సంస్థకి ఇక్కడ దుకాణం ఏర్పాటు చేసుకున్న నిర్వాహకులు నెలకు 24,000 రూపాయల అద్దె చెల్లించాలి. ఇది కాకుండా విద్యుత్ ఛార్జీలతో కలిపితే సుమారు 28 నుంచి 30,000 రూపాయల వరకు నెలకు ఆర్థిక భారం భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంత భారం భరించి చౌక ధరలకు నాణ్యమైన ఆహారం అందించడం ఎలా అనేది కూడా ఈట్ స్ట్రీట్లో వ్యాపారుల నుంచి వినిపిస్తున్న ఒక మాట. వీటిని పరిగణలోకి తీసుకొని సరసమైన ధరలకు నాణ్యమైన ఆహారం అందించేందుకు వీలుగా ధరలను తగ్గించడానికి, అంటే ప్రధానంగా అద్దెలను తగ్గించి రీఫండబుల్ డిపాజిట్ చేయడానికి కూడా నగరపాలక సంస్థ అధికారులు శ్రద్ధ తీసుకోవాలనే అభిప్రాయాలు కూడా ఇక్కడ వినిపిస్తున్నాయి. తిరుపతి ఈట్ స్ట్రీట్ నుంచి ఎస్ఎస్వి భాస్కర్ రావు, ఫెడరల్ కరెస్పాండెంట్, తిరుపతి.